Good morning students. My name is M. Snehabindu, Maths PGT, KGBV Pannada, Srikakulam district. Today's our topic is conjugate of a complex number and square root of a complex number. Conjugate of a complex number. For any complex number, z equals to a plus ib, we define conjugate of z is z bar. Conjugate of a complex number ni z bar తో denote చేస్తాము. అది ఎలా రాస్తామంటే a minus ib. Conjugate of a complex number ni a minus ib గా denote చేస్తాం. Let us discuss about some formulas. Z into z bar equals to a plus ib z value and z bar value ఏంటి a minus ib. ఇది ఏ ఫార్ములా ఉంది a plus b into a minus b అంటే a square minus b square అంటే i square b square. i square వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు -1. సో ఏమవుతుంది a square plus b square. సో z ఇంటూ z బార్ వాల్యూ ఎప్పుడు కూడా ఏమొస్తుంది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇందులోని మనకి ఇమేజినరీ పార్ట్ లేదు. సో ఇదేంటి ప్యూర్లీ రియల్, ఈజ్ ప్యూర్లీ రియల్ నెంబర్. సెకండ్ వన్, ఇఫ్ z ఈక్వల్స్ టు a ప్లస్ ib దెన్ z బార్ ఏంటి a మైనస్ ib. అప్పుడు z బార్ హోల్ బార్ ఏమవుతుంది z బార్ అంటే ఏంటి a మైనస్ ib. దాన్ని మళ్ళీ కాంజుగేట్ చేస్తే ఏమొస్తుంది a ప్లస్ ib అంటే ఏంటి z అంటే z బార్ని మళ్ళీ కాంజుగేట్ చేస్తే ఏమొస్తుంది z వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్, z ప్లస్ z బార్. z వాల్యూ ఎంత a ప్లస్ ib ప్లస్ z బార్ వాల్యూ a మైనస్ ib. ఇక్కడ ప్లస్ ib మైనస్ ib క్యాన్సిల్ అయిపోయి ఏమొస్తుంది 2a అంటే z ప్లస్ z బార్ ఏంటి వచ్చింది 2a. ఇది ఏ పార్ట్ అవుతుంది రియల్ పార్ట్ కదా, ఓన్లీ రియల్ నెంబర్ మాత్రమే ఉంది. అంటే a ఈక్వల్స్ టు z ప్లస్ z బార్ బై 2. దీన్ని ఎలా రాసుకోవచ్చు రియల్ పార్ట్ ఆఫ్ z గా డినోట్ చేయొచ్చు. నెక్స్ట్ పార్ట్ z మైనస్ z బార్ చేద్దాం. z వాల్యూ a ప్లస్ ib మైనస్ a మైనస్ ib ఏమవుతుంది అప్పుడు a ప్లస్ ib మైనస్ a ప్లస్ ib. సో అప్పుడు ఏ క్యాన్సిల్ అయిపోయి ఏముంటుంది మనకి ఓన్లీ ఇమేజినరీ పార్ట్ మాత్రమే ఉంటుంది 2ib. ఇక్కడ ఐని తీసేస్తే ఇమేజినరీ పార్ట్ని ఏమంటాం z ప్లస్ z బార్ ఈక్వల్స్ టు 2b. ఇది ఏమవుతుంది ఇమేజినరీ పార్ట్ అంటే b ఈక్వల్స్ టు z ప్లస్ z బార్ బై 2. దీన్ని ఏమనొచ్చు ఇమేజినరీ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. నెక్స్ట్ వన్, z1 ప్లస్ z2 హోల్ బార్ ఈక్వల్స్ టు z1 బార్ ప్లస్ z2 బార్. ఇది ఎలా అవుతుందంటే లెట్ z1 ఈక్వల్స్ టు a1 ప్లస్ ib1, z2 ఈక్వల్స్ టు a2 ప్లస్ ib2. z1 ప్లస్ z2 చేయండి a1 ప్లస్ ib1 ప్లస్ a2 ప్లస్ ib2. సో ఇందులోని రియల్ పార్ట్ని ఇమేజినరీ పార్ట్ని సెపరేట్ చేస్తాను. a1 ప్లస్ a2 ప్లస్ i ఇంటూ
b1 ప్లస్ b2. ఇదేంటి z1 ప్లస్ z2. దానికి కాంజుగేట్ ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. z1 ప్లస్ z2 హోల్ బార్. ఇది ప్లస్ వచ్చింది, ఎప్పుడు మనకి కాంజుగేట్లో ఏం రావాలి? మైనస్ రావాలి. సో a1 ప్లస్ a2 మైనస్ I ఇంటూ b1 ప్లస్ b2. ఇదేంటి? z1 ప్లస్ z2 హోల్ బార్ యొక్క వాల్యూ. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? z1 బార్ ప్లస్ z2 బార్. z1 బార్ అంటే ఏంటి మనకి? a1 మైనస్ IB1 అవుతుంది. z1 వాల్యూ a1 ప్లస్ IB1 అయితే z1 బార్ ఏమవుతుంది? a1 మైనస్ IB1. అలాగే z2 బార్ ఏమవుతుంది? a2 మైనస్ IB2. సో ఈ రెండు యాడ్ చేద్దాం. a2 మైనస్ IB2. రియల్ పార్ట్ని ఇమేజినరీ పార్ట్ని సెపరేట్ చేస్తున్నాను. a1 ప్లస్ a2 మైనస్ ఐని కామన్ తీస్తే b1 ప్లస్ b2. సో ఈ టూ వాల్యూస్ ఈక్వల్గా వచ్చాయి కదా మనకి. సారీ ఇక్కడ. సో ఇప్పుడు ఏమవుతుంది? z1 ప్లస్ z2 హోల్ బార్ని ఎలా రాయొచ్చు? z1 బార్ ప్లస్ z2 బార్. దిస్ ఈస్ ద అనదర్ ఐడెంటిటీ. Another identity, z1 into z2 whole bar equals to z1 bar into z2 bar. Let us discuss about that. Let z1 equals to a1 plus IB1 and z2 equals to a2 plus IB2. అలాగే z1 బార్ ఏమవుతుంది? a1 మైనస్ IB1. z2 బార్ ఏమవుతుంది? a2 మైనస్ IB2. ఇప్పుడు z1 ఇంటూ z2 చేద్దాం. అంటే a1 ప్లస్ IB1 ఇంటూ a2 ప్లస్ IB2. మల్టిప్లై చేస్తే a1 a2 ప్లస్ a1 ఇంటూ I a1 b2 ప్లస్ I a2 b1 ప్లస్ I స్క్వేర్ b1 b2. a1 a2 I స్క్వేర్ అంటే ఏంటి? -1 కదా, మైనస్ b1 b2 అవుతుంది. ప్లస్ ఐని కామన్ తీస్తున్నాను ఈ రెండింట్లో. a1 b2 ప్లస్ a2 b1. దిస్ ఈస్ z1 ఇంటూ z2 వాల్యూ. ఇది రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్. సో z1 ఇంటూ z2 బార్ ఏమవుతుంది? అప్పుడు కాంజుగేట్ ఆఫ్ z1 ఇంటూ z2 ఏమవుతుంది? a1 a2 మైనస్ b1 b2. ఇక్కడ మైనస్ వస్తుంది. I a1 b2 ప్లస్ a2 b1. ఇప్పుడు z1 బార్ ఇంటూ z2 బార్ చేద్దాం. z1 బార్ ఇంటూ z2 బార్. z1 బార్ అంటే a1 మైనస్ IB1 ఇంటూ a2 మైనస్ IB2. మల్టిప్లై దిస్. a1 a2 మైనస్ I a1 b2 మైనస్ I a2 b1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ I స్క్వేర్ b1 b2. సో a1 a2 I స్క్వేర్ అంటే మళ్ళీ మైనస్ అయిపోతుంది కదా, మైనస్ b1 b2. ఇది రియల్ పార్ట్ అవుతుంది. ఈ రెండింట్లో మైనస్ ఐని కామన్ తీస్తే a1 b2 ప్లస్ a2 b1. సో z1 ఇంటూ z2 హోల్ బార్ ఏమొచ్చింది? a1 a2 మైనస్ b1 b2 మైనస్ I ఇంటూ a1 b2 ప్లస్ a2 b1. అలానే z1 ఇంటూ z2 బార్, z1 బార్ ఇంటూ z2 బార్ ఏమొచ్చింది? a1 a2 మైనస్ b1 b2 మైనస్ I ఇంటూ a1 b2 ప్లస్ a2 b1. సో ఈ రెండు ఈక్వల్ అయ్యాయి కదా. దేర్ఫోర్ z1 ఇంటూ z2 హోల్ బార్ ఈక్వల్స్ టు z1 బార్ ఇంటూ z2 బార్. సిమిలర్లీ మరొక ఐడెంటిటీ ఎలా రాయొచ్చు అంటే z1 బై z2 హోల్ బార్ ఈక్వల్స్ టు z1 బార్ బై z2 బార్. Next topic is square root of a complex number.
స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ మనకి తెలిసింది. లెట్ యాజ్ z ఈక్వల్స్ టు a ప్లస్ ఐబి. మనకి కాంప్లెక్స్ నెంబర్ ఆల్రెడీ తెలుసు, z ఈక్వల్స్ టు a ప్లస్ ఐబి. దీన్ని రూట్ ఓవర్ a ప్లస్ ఐబిని మనం x ప్లస్ ఐవైగా డినోట్ చేద్దాం. మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ కావాలి కాబట్టి రూట్ వేసాను. రూట్ వేస్తే ఇప్పుడు స్క్వేరింగ్ బోత్ సైడ్స్ చేస్తున్నాను. స్క్వేరింగ్ బోత్ సైడ్స్ చేసినప్పుడు స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోయి ఏమొస్తుంది, ఏ ప్లస్ ఐబి. ఇది స్క్వేర్ అవుతుంది కదా, సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఐ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ 2iXy ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ ఇది రియల్ పార్ట్ అయిపోతుంది i ఇంటూ 2xy. సో బోత్ సైడ్స్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ని కంపేర్ చేద్దాం. కంపేరింగ్ both real and imaginary parts. అప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది, a ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 1. అండ్ ఇమాజినరీ పార్ట్ b ఈక్వల్స్ టు ఏంటి, 2xy. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ చేద్దాం. మనకు ఆల్రెడీ లోయర్ స్టాండర్డ్స్లో నేర్చుకున్న ఫార్ములా ఉంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2xy. అలాగే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2xy. అదే ఈ రెండు పార్ట్స్లోని మనం ఏదో ఒకటి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ తీసుకున్నాము అంటే ఏమవుతుంది, అప్పుడు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 2xy అవుతుంది ఈ పార్ట్ నుంచి. సో మనం ఇక్కడ ఈ వాల్యూని అలా రాసుకుందాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ని ఈ రెండు మైనస్ చేద్దాం. ఫస్ట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. రెండు మైనస్ చేస్తే ఏమవుతుంది, ఏ స్క్వేర్ బి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అయిపోయి ఏముంటుంది, 4xy ఉంటుంది. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఈ మైనస్ అటు వెళ్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది కదా, ఏ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4xy. మనం ఇక్కడ ఏ ప్లేస్లోని ఎక్స్ స్క్వేర్ని, బి ప్లేస్లోని వై స్క్వేర్ని తీసుకొని చేస్తాం. ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు రూట్ అటు స్క్వేర్ రూట్ అటు వెళ్తే స్క్వేర్ అటు వెళ్తే రూట్ అవుతుంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4xy. ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం ఇక్కడ. సో ఏ ప్లేస్లో మనకేముంది, ఎక్స్ స్క్వేర్, బి ప్లేస్లో వై స్క్వేర్ ఉంది. అప్పుడు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 4xy ఏబి. సో ఇక్కడ మనకి ఏ ప్లేస్లో 4ab అంటే ఏ ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ ఉంది, బి ప్లేస్లో వై స్క్వేర్ ఉంది. సో ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్. మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ వాల్యూ ఏంటి, ఏ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ 2xy అంటే ఏ హోల్ స్క్వేర్ అవుతుంది, 2xy హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు కదా, 4x స్క్వేర్ వై స్క్వేర్ అంటే 4 ఏ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ 2xy అంటే బి. సో బి స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది మనకి, రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు 2 ప్లస్ 1 చేద్దాం. సెకండ్ ఈక్వేషన్ని ఫస్ట్ ఈక్వేషన్ని యాడ్ చేద్దాం. ఈక్వేషన్ నెంబర్ 2 ప్లస్ 1 అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏ. ఇక్కడ వై స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి ఏమొస్తుంది, 2x స్క్వేర్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్
a square plus b square plus a. X square equals to square root of a square plus b square plus a by 2. X value అప్పుడు ఏమవుతుంది ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఓవర్ a square plus b square plus a by 2. Similarly, we can prove the y value. The equation number 2 నుంచి 1ని మైనస్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది x square plus y square minus x square minus of minus plus y square equals to root over a square plus b square minus a. ఇక్కడ x square క్యాన్సిల్ అయిపోయి 2y square ఉంటుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ a square plus b square minus a. So y square equals to square root of a square plus b square minus a by 2. అప్పుడు y వాల్యూ ఏమవుతుంది ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ a square plus b square minus a by 2. దిస్ ఈస్ ద y వాల్యూ. సో మనకి x ప్లస్ ఐవై కదా, స్క్వేర్ రూట్ వాల్యూ కదా మనకు కావాల్సింది. స్క్వేర్ రూట్ a ప్లస్ ఐబి వాల్యూ ఏంటి x ప్లస్ ఐవై. x వాల్యూ ఎంత వచ్చింది మనకి ప్లస్ ఆర్ మైనస్ రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ a బై 2 ప్లస్ ఆర్ మైనస్ y వాల్యూ ఎంత వచ్చింది i ఇంటూ స్క్వేర్ రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ a బై 2. This is square root of a plus ib. Let us discuss about these topics in the exercise. Write the following complex numbers. In the form of a plus ib. కొన్ని కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చాడు, అవేమో a plus ib ఫార్మేట్లోని రాయమని చెప్పాడు. ఫస్ట్ వన్ 2 minus 3i into 3 plus 4i. రెండు కాంప్లెక్స్ నెంబర్స్ మల్టిప్లై చేసి మనకి a plus ib ఫార్మేట్లో రాయాలి. సో 2 into 3 plus 4i minus 3i into 3 plus 4i. 2 3s are 6 plus 2 4s are 8i minus 3 3s are 9i minus into plus minus 3 4s are 12 i into I square. So 6 8 minus 9 అంటే మైనస్ i మైనస్ i స్క్వేర్ అంటే మైనస్ 1 కాబట్టి ఇక్కడ ప్లస్ 12 అవుతుంది. సో 12 ప్లస్ 6 18 మైనస్ i. సో ఇదే ఫార్మేట్లో రాయమన్నాడు, a ప్లస్ ఐబి ఫార్మేట్ వచ్చేసింది కదా. మరొక మోడల్ a మైనస్ ఐబి బై a ప్లస్ ఐబి. మనకి ఇది ఇచ్చాడు కదా, a మైనస్ ఐబి బై a ప్లస్ ఐబి. దీన్ని రేషనలైజ్ చేయాలి ఫస్ట్. a మైనస్ ఐబి బై a minus ib. a minus ib into a minus ib whole square. a minus ib whole square by this is a plus b into a minus b. So a square minus b square I square b square. అదేమవుతుంది a square a minus b whole square minus plus I square b square minus 2i ab by a square minus I square plus అయిపోతుంది. సో ప్లస్ b square. ఇక్కడ మా ఐ స్క్వేర్ అనేసరికి మైనస్ వస్తుంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ ఐ ఇంటూ 2ab హోల్ బై ఏ స్క్వేర్ ప్లస్
బి స్క్వేర్. మనకి ఇది ఏ ప్లస్ ఐబి ఫార్మేట్లోకి రావాలి కాబట్టి దీన్ని ఈ రియల్ పార్ట్ని ఇమేజినరీ పార్ట్ని సెపరేట్ చేద్దాం. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఐ ఇంటూ 2ab బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ ఈ ప్లస్ వేసుకుంటే ఇక్కడ మైనస్ పడతాం. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ అంటే రియల్ పార్ట్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వచ్చింది. ఇమాజినరీ పార్ట్ మైనస్ 2ab బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వచ్చింది. ఇవే మోడల్స్లో కొన్ని సమ్స్ ఇస్తాను, అసైన్మెంట్ చేయండి. వన్ ప్లస్ 2i హోల్ క్యూబ్ 4 plus 3i by 2 plus 3i into 4 minus 3i. And third one, minus root 3 plus root of minus root 2 into 2 root 3 minus i. ఇక్కడ మనకి రూట్లో -2 ఇచ్చాడు అంటే దీన్ని ఎలా రాయొచ్చు మనం, రూట్ -1 ఇంటూ రూట్ 2 అంతే కదా. సో రూట్ -1 అంటే ఏంటి మనకి ఐ అంటే ఇదేమవుతుంది -√3 ప్లస్ ఐ రూట్ 2 వాల్యూ. సో ఇలా కన్వర్ట్ చేసి ఆ రెండు మల్టిప్లై చేసి చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ -5i ఇంటూ i by 8. And fifth one minus I into 2i. Sixth one I power 9. Seventh one I power minus 19. Eighth one 3 into 7 plus 7i plus I into 7 plus 7i. Ninth one 2 plus 5i by 3 minus 2i plus 2 minus 5i by 3 plus 2i. Second one, write the conjugate of a complex number. First one 3 plus 4i. కాంజుగేట్ అంటే ఏంటి, 3 minus 4i. ఇది మీరు చేసేయచ్చు. Second one 15 plus 3i minus 4 minus 20i. ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేయాలి. 15 plus 3i minus 4 plus 20i సింప్లిఫై చేస్తే ఒక కాంప్లెక్స్ నెంబర్ వస్తుంది, దానికి కాంజుగేట్ చేయాలి. అండ్ థర్డ్ వన్ 2 plus 5i into minus 4 plus 6i. ఇది కూడా అంతే. ఫస్ట్ సింప్లిఫై అయ్యి దిస్ కాంప్లెక్స్ నెంబర్ 2 into minus 4 plus 6i plus 5i into minus 4 plus 6i minus 8 2 6 12i minus 5 4 20i plus 5 6 30i square minus 8 12 minus 20 minus 8i minus 30 minus 8 minus 30 ఏమవుతుంది minus 38 minus 8i. దీనికి కాంజుగేట్ మనం రాయాలి. కాంజుగేట్ రాయాలి. దీనికి కాంజుగేట్ ఏమవుతుంది, ఓన్లీ ఇమేజినరీ పార్ట్లోనే కదా మనకి మైనస్ అనేది ప్లస్ మారాలి, ఎక్కడ మార్చకూడదు. సో ఇది z అనుకుంటే
కాంజుగేట్ ఆఫ్ z ఈక్వల్స్ టు -38 ప్లస్ 8i. And then next one, fourth one is 5i by 7 plus i. ఇది కూడా ఫస్ట్ మనం ఏంటంటే రేషనలైజ్ చేసి చేంజ్ చేసేసి ఒక కాంప్లెక్స్ నెంబర్ వచ్చిన తర్వాత దానికి కాంజుగేట్ చేయాలి. నెక్స్ట్ సింప్లిఫై. ఫస్ట్ సమ్ i² ప్లస్ i⁴ ప్లస్ i⁴ plus so on plus 2n plus 1 terms. ఇది ఇచ్చాడు మనకి, ఇచ్చి దీన్ని సింప్లిఫై చేయమన్నాడు. ఎలా చేస్తాం? దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ n టర్మ్స్ ఇన్ జీపీ. n ప్లేస్లో 2n plus 1 ఉంది. జీపీలో ఉంటే Sn ఈక్వల్స్ టు a ఇంటూ r⁴n - 1 బై r - 1. మనకి సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇన్ జీపీ అయితే దానికి ఫార్ములా ఏంటి? Sn ఈక్వల్స్ టు a ఇంటూ r⁴n - 1 బై r - 1. అంటే ఇక్కడ ఏ వాల్యూ ఎంత? ఫస్ట్ టర్మ్ కదా, a ఈక్వల్స్ టు i². r వాల్యూ సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ అంటే i⁴ బై i². అది కూడా ఏమొచ్చింది? i². సో ఈ వాల్యూస్ అన్నీ కూడా మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. n ప్లేస్లో ఏముందమ్మా? 2n plus 1. సో అంటే ఇక్కడ n టర్మ్స్ అనేవి 2n plus 1 టర్మ్స్. సో S ఈక్వల్స్ టు ఏ వాల్యూ? i² ఇంటూ r⁴n అంటే i² హోల్ పవర్ 2n plus 1, ఓకే, -1 బై r - 1 i² -1. i² అంటే -1 ఇంటూ i² అంటే -1 హోల్ పవర్ 2n plus 1 -1 బై -1 -1. ఇక్కడ ఏమవుతుంది? 2n plus 1 అనేసరికి ఇదేంటిది? ఆడ్ నెంబర్ వస్తుంది. ఏ నెంబర్ n వాల్యూకి తీసుకున్నా కూడా ఇది ఆడ్ నెంబర్ అవుతుంది. సో -1ని ఆడ్ నెంబర్తో మనం మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? i -1 పవర్ క్యూబ్ -1 పవర్ 5 -1 పవర్ 7 ఎనీ వాల్యూ ఇక్కడ ఏమొస్తుంది? -1 వస్తుంది. సో -1 ఇంటూ -1 -1 బై -1 -1. ఇది క్యాన్సిల్ అయిపోయి మనకు ఆన్సర్ ఏమొస్తుంది? -1. సో ఈ వాల్యూని అంతటిని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? -1. 3 seconds plus i² into 1 plus i⁴ into minus i whole power 26. దీన్ని సింప్లిఫై చేస్తే దీన్ని i⁴18ని i² హోల్ పవర్ 9గా రాసుకోవచ్చు కదా. -3 ఇంటూ i⁴6 ఇంటూ iగా రాస్తున్నాను i⁴7 ప్లస్ i² ఇంటూ 1 ప్లస్ i² హోల్ స్క్వేర్గా రాసినాను i⁴4ని మైనస్ i⁴26ని 26 అనేది -1 అన్నది 26 టైమ్స్ అనేసరికి ఇది ప్లస్ అయిపోతుంది. సో i⁴26ని మనం i² హోల్ పవర్ 13గా రాస్తున్నాం. సో i² అంటే -1 హోల్ పవర్ 9 -3 ఇంటూ i² హోల్ క్యూబ్గా రాస్తున్నాను ఇంటూ i ప్లస్ i² అంటే -1 1 ప్లస్ -1 హోల్ స్క్వేర్ i² అంటే -1 హోల్ పవర్ 13. -1ని 9 టైమ్స్ చేస్తే -1 -3 ఇంటూ ఇది కూడా -1 హోల్ క్యూబ్ అంటే ఏమవుతుంది? -1 ఇంటూ i -1 ఇంటూ 1 -1 హోల్ స్క్వేర్ అంటే 1 అయిపోతుంది ప్లస్ 1 ఇంటూ -1 -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3i మైనస్ ఇదేమవుతుంది 2 ఇంటూ 1 2 ఇంటూ -1 ప్లస్ 2 ఈ మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో 2 - 1 1 ప్లస్ 3i దీన్ని సింప్లిఫై చేస్తే 1 ప్లస్ 3i వస్తుంది.
ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ గురించి చెప్దాం. స్క్వేర్ రూట్ గురించి చెప్పాం కదా. ఫైండ్ ఏ స్క్వేర్ రూట్ of the following complex numbers. First one 7 plus 24i. 4i మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకు ఆల్రెడీ రూట్ a ప్లస్ ibని మనం ఫైండ్ అవుట్ చేసాం. ఏమొచ్చింది? స్క్వేర్ రూట్ ఓవర్ a square plus b square plus a by 2 plus I square root over a square plus b square minus a by 2. ఈ ఫార్ములా యూజ్ చేసి ఇప్పుడు దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 7 plus 24i రూట్ ఓవర్ a స్క్వేర్ అంటే 7 స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 24 స్క్వేర్ ప్లస్ a అంటే 7 by 2 ప్లస్ I స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ రూట్ ఓవర్ 7 square plus 24 square minus 7 by 2. Square root of 7 square ante 49 plus 24 square ante 24 plus 7 by 2 plus I into square root over 49 plus 576 minus 7 by 2. 49 plus 576 square root of 625 plus 7 by 2 plus I square root of root 625 minus 7 by 2. Square root of 625 ante value anta 25 plus 7 by 2 plus I square root of 25 minus 7 by 2. 25 plus 7 ante 32 by 2 plus I into 25 minus 7 అంటే 32 by 2 అంటే square root of 16 plus I square root of 9 అంటే 4 plus square root 3i. This is the square root of 7 plus 24i value. Second one minus 8 minus 6i and third one 3 plus 4i and fourth one minus 47 plus I 8 root 3. వాటి ఆన్సర్స్ యూనిట్ చేయండి, సాల్వ్ చేయండి. ఫిఫ్త్ వన్ ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అడిగాడు. లాస్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ వన్ ఏమో రూట్ 5 ప్లస్ 3i ఇచ్చాడు. లెట్ z ఈక్వల్స్ టు రూట్ 5 ప్లస్ 3i. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? 1/z వాల్యూ వాడికి కావాలి. సో 1/రూట్ 5 ప్లస్ 3i. దీన్ని ఏం చేయాలి? రేషనలైజ్ చేయాలి కదా. రూట్ 5 మైనస్ 3i బై రూట్ 5 మైనస్ 3i ఏమవుతుంది? రూట్ 5 మైనస్ 3i బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ రూట్ 5 హోల్ స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ 3 స్క్వేర్. రూట్ 5 మైనస్ 3i బై రూట్ 5 హోల్ స్క్వేర్ అంటే 5 మైనస్ ఐ స్క్వేర్ అంటే -1 ఇంటూ మైనస్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 అంటే రూట్ 5 మైనస్ 3i బై 14. దిస్ ఈజ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ రూట్ 5 ప్లస్ 3i. అలాగే మీరు సెకండ్ సమ్ మైనస్ ఐ అండ్ థర్డ్ సమ్ ఐ పవర్ మైనస్ 35 ఈ రెండు ఫైండ్ అవుట్ చేయండి. If a plus ib whole square equals to x plus iy, then find x square plus y square. A plus ib whole square equals to x plus iy ఇచ్చాడు. x square plus y square వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సొల్యూషన్ given a plus ib whole square equals to x plus
ఐవై. దీన్ని స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ ఐ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ ఐ 2ab ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఐవై. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఐ స్క్వేర్ అనేది మైనస్ అవుతుంది, ప్లస్ ఐ ఇంటూ 2ab ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఐవై. కంపేరింగ్ రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్. on both sides ఏమవుతుంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఎక్స్ వాల్యూ ఏమవుతుంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, వై వాల్యూ ఏమవుతుంది 2ab. వాడికి కావాల్సింది ఏంటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే 2ab హోల్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4a స్క్వేర్ బి స్క్వేర్. మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 2ab ఏమవుతుంది, సింప్లిఫై చేసి చేద్దాం. లేకపోతే ఏ పవర్ 4 ప్లస్ బి పవర్ 4 మైనస్ 2a స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ 4a స్క్వేర్ బి స్క్వేర్. ఏ పవర్ 4 ప్లస్ బి పవర్ 4 ప్లస్ 2a స్క్వేర్ బి స్క్వేర్ మైనస్ 2a స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ 2a స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ 2a స్క్వేర్ బి స్క్వేర్. దీన్ని ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్గా రాయొచ్చు. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూ ఏమొచ్చింది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్. Sum if x plus iy equals to 3/2 plus cos theta plus I sin theta, then show that x square plus y square equals to 4x minus 3. వాడు x plus iy వాల్యూ మనకి ఏమి ఇచ్చాడు 3/2 plus cos theta plus I sin theta. Then show that x square plus y square equals to 4x minus 3. దీన్ని ఎలా చేస్తామంటే రియల్ పార్ట్ని ఇమాజినరీ పార్ట్ని సెపరేట్ చేసుకొని రేషనలైజ్ చేసి చేద్దాం. సొల్యూషన్ x plus iy equals to 3/2 plus cos theta అన్నది రియల్ పార్ట్ ప్లస్ I sin theta. దీన్ని రేషనలైజ్ చేస్తే 2 plus cos theta minus I sin theta by 2 plus cos theta minus I sin theta. 3 into 2 plus cos theta minus I sin theta by a plus b into a minus b అంటే 2 plus cos theta whole square minus I square sin square theta. 3 2 is 6 plus 3 cos theta minus 3 I sin theta by square చేస్తే 4 plus cos square theta plus 2 2 is 4 cos theta minus of minus plus అయిపోతుంది sin square theta. 6 plus 3 cos theta minus 3I sin theta by 4 plus cos square theta plus sin square theta ఒక దగ్గర రాసుకున్నాను plus 4 cos theta. 6 plus 3 cos theta minus 3I sin theta by cos square theta plus sin square theta value 1 plus 4 cos theta. దీన్ని మళ్ళీ రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ సెపరేట్ చేసేస్తున్నాను. 3 cos theta minus 3I sin theta by 4 plus 1 5 plus 4 cos theta. 6 plus 3 cos theta by 5 plus 4 cos theta minus I into 3 sin theta by 5 plus 4 cos theta. వాల్యూ అంతా ఏంటి x plus iy.
రియల్ పార్ట్ని ఇమాజినరీ పార్ట్ని కంపేర్ చేద్దాం. కంపేరింగ్ real and imaginary parts on both sides. ఏమవుతుంది? x వాల్యూ 6 + 3 cos θ by 5 + 4 cos θ, y వాల్యూ 3 sin θ by 5 + cos θ. సో x equals to 6 + 3 cos θ by 5 + 4 cos θ. y value 3 sin θ by 5 + 4 cos θ. ఇప్పుడు ఏమన్నాడు? x² + y² = 4x - 3 అని ప్రూవ్ చేయాలి. x² + y² ఫస్ట్ చేద్దాం. LHS తీసుకున్నాం. 6 + 3 cos θ by 5 + 4 cos θ whole square plus 3 sin θ by 5 + 4 cos θ whole square. ఏమవుతుంది అప్పుడు స్క్వేర్ చేస్తే? 6 6 36 ప్లస్ 3 3 9 cos square θ ప్లస్ 2 6 12 12 3 36 cos θ. రెండిటికి ఎల్సిఎం కామన్ కాబట్టి 2 యాడ్ చేసేస్తున్నాను. 3 3 9 sin square θ బై 5 + 4 cos θ, ఇది హోల్ స్క్వేర్ కదా. 9 cos square θ ప్లస్ 9 sin square θ ఏమవుతుంది? 36 ప్లస్ 36 cos θ ప్లస్ 9 ఇంటూ cos square θ ప్లస్ sin square θ, ఇది 1 అయిపోతుంది. ప్లస్ 5 ప్లస్ 4 cos θ హోల్ స్క్వేర్. ఏమవుతుంది అప్పుడు? 36 ప్లస్ 36 cos θ ప్లస్ 9 ఇంటూ 1 బై 5 ప్లస్ 4 cos θ హోల్ స్క్వేర్. 36 ప్లస్ 9 40, 5 ప్లస్ 36 cos θ బై 5 ప్లస్ 4 cos θ హోల్ స్క్వేర్. ఇదంతా ఏంటి? x² ప్లస్ y² వాల్యూ. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? 4x - 3 RHS ఫైండ్ అవుట్ చేద్దాం. 4x - 3 4 ఇంటూ x వాల్యూ మనకు తెలుసు కదా, 6 + 3 cos θ బై 5 + 4 cos θ minus 3. 4 6 24 plus 4 3 12 cos theta. LCM just 3 into 5 plus 4 cos theta whole by 5 plus 4 cos theta. 24 plus 12 cos theta minus 3 5 is 15 minus 3 4 is 12 cos theta by 5 plus 4 cos theta. 12 cos theta 12 cos theta cancel అయిపోతుంది. 24 minus 15 ఏమవుతుంది? 9 by 5 plus 4 cos theta. ఇది 4x minus 3 వాల్యూ. x² plus y² లోని మనకి ఇక్కడ 9 కామన్ తీస్తే క్యాన్సిల్ అయిపోతుంది. చూడండి ఇక్కడ 9 కామన్ తీస్తే 9 5 45 ప్లస్ 9 4 36 బై 5 ప్లస్ 4 cos theta హోల్ స్క్వేర్. స్క్వేర్కి ఇంక క్యాన్సిల్ అయిపోయి వాల్యూ ఎంత వస్తుంది? 9 by 5 ప్లస్ 4 cos theta. దేర్ఫోర్ ఏమవుతుంది? x² plus y² equals to 4x minus 3. ఈ 4 సమ్స్ అసైన్మెంట్ కింద చేయండి. సిమిలర్ ఇప్పుడు నేను చెప్పిన మోడల్లోనే ఈ 2 సమ్స్ ఉంటాయి. ఇక్కడ z బదులు మీరు x plus iy సబ్స్టిట్యూట్ చేస్తారు. రెండు సేమ్ మనం ఇందాక చేసిన ఈ సమ్ మోడల్లోనే చేస్తే వచ్చేస్తుంది. అండ్ ఇది z ఈక్వల్స్ టు 3 minus 5y ఇచ్చాడు. z³ z² ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ z² చేస్తారు, z³ చేస్తారు, ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే అన్నీ 0 వస్తుంది. షో దట్ 2 minus iy
1 minus 2i whole square and minus 2 minus 11i by 25 are conjugate to each other. ఈ రెండు ఒకదానికోటి కాంజుగేట్ అవుతాయని చెప్పేసి ప్రూవ్ చేయమన్నాడు. లెట్ z1 ఈక్వల్స్ టు 2 మైనస్ ఐ బై 1 మైనస్ 2i హోల్ స్క్వేర్, z2 ఈక్వల్స్ టు మైనస్ 2 మైనస్ 11i బై 25. అంటే z1 ఈక్వల్స్ టు ఏం రావాలి? షో దట్ ఏం చేయాలి మనం? z1 ఈక్వల్స్ టు z2 బార్ అని ప్రూవ్ చేయాలి మనం. ఒకదానికొకటి కాంజుగేట్ అవ్వాలి అంటే z1 ఈక్వల్స్ టు z2 బార్ రావాలి. సో z1 వాల్యూ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. z2 బార్ వాల్యూ ఏమవుతుంది? మైనస్ 2 ప్లస్ 11i బై 25. సో z1 వాల్యూ మనం సాల్వ్ చేస్తే మైనస్ 2 ప్లస్ 11i బై 25 రావాలి. సాల్వ్ చేద్దాం. z1 ఈక్వల్స్ టు 2 మైనస్ ఐ బై 1 మైనస్ 2i హోల్ స్క్వేర్, 2 మైనస్ ఐ బై 1 ప్లస్ 4i square minus 2 2s are 4i, 2 minus i by 1 minus 4 minus 4i, 2 minus i by minus 3 minus 4i. ఇప్పుడు దీన్ని రేషనలైజ్ చేయాలి. minus 3 plus 4i by minus 3 plus 4i, 2 minus I into minus 3 plus 4i by a minus b into a plus b. So minus 3 whole square minus 4 square I square. 2 3s are minus 6, 2 4s are 8i, minus into minus plus 3i, minus into plus minus 4i square by 3 minus 3 square అంటే 9, i స్క్వేర్ అంటే మైనస్ 1 ప్లస్ అయిపోతుంది, 4 స్క్వేర్ అంటే 16. సో ఇప్పుడు ఏం రావాలి? మైనస్ 6, 8i ప్లస్ 3i ఏమవుతుంది? 11i, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది 4 బై 25. దట్ ఈక్వల్స్ టు మైనస్ 2 ప్లస్ 11i బై 25. ఇదంతా ఏంటి? z1. దట్ ఈక్వల్స్ టు ఏంటిది? z2 బార్. సో z1 ఈక్వల్స్ టు ఏమొచ్చింది? z2 బార్. దేర్ఫోర్ the two complex numbers are conjugate to each other. If x minus iy whole power 1 by 3 equals to a minus ib, then show that x by a plus y by b equals to 4 into a square minus b square. దీన్ని ఎలా చేస్తామంటే x minus iy వాడు ఇచ్చింది whole power 1 by 3 equals to a minus ib. Cube on both sides, cubing on both sides. ఏమవుతుంది? ఇక్కడ క్యూబ్ పోతుంది, x మైనస్ ఐవై ఈక్వల్స్ టు ఏ మైనస్ ఐబి హోల్ క్యూబ్. అంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్, ఐ క్యూబ్ బి క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి, 3a స్క్వేర్ బి అంటే ఐబి ప్లస్ 3ab స్క్వేర్ అంటే ఐబి స్క్వేర్. ఏ క్యూబ్ మైనస్ ఐ స్క్వేర్ ఇంటూ ఐగా రాసుకోవచ్చు కదా, బి క్యూబ్ మైనస్ 3ia స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ఇంటూ ఐ స్క్వేర్. ఏ క్యూబ్ ఐ స్క్వేర్ అంటే ఏమవుతుంది? ప్లస్ అయిపోతుంది, ప్లస్ ఐబి క్యూబ్
మైనస్ 3IA స్క్వేర్ బి, ఇక్కడ ఐ స్క్వేర్ అంటే మైనస్ 3AB స్క్వేర్. ఇక్కడ రియల్ పార్ట్ని ఇమాజినరీ పార్ట్ని మళ్ళీ సపరేట్ చేస్తాను. ఏ క్యూబ్ మైనస్ 3AB స్క్వేర్ ఇది రియల్ పార్ట్, ప్లస్ ఐని కామన్ తీస్తే బి క్యూబ్ మైనస్ 3A స్క్వేర్ బి, ఎక్స్ మైనస్ ఐబై. కంపేరింగ్ like terms on both sides. రియల్ పార్ట్ని ఇమాజినరీ పార్ట్ని కంపేర్ చేద్దాం. అప్పుడు x ఈక్వల్స్ ఏమవుతుంది, ఏ క్యూబ్ మైనస్ 3AB స్క్వేర్. y ఈక్వల్స్ ఏమవుతుంది, బి క్యూబ్ మైనస్ 3A స్క్వేర్ బి. x ఈక్వల్స్ ఈ రెండింటిలో ఏని కామన్ తీయచ్చు. సో ఏ స్క్వేర్ మైనస్ 3B స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది, ఏ ఇటుకు వస్తే ఎక్స్ బై ఏ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ 3B స్క్వేర్. ఇక్కడ కూడా చూడండి, y ఈక్వల్స్ టు బీని కామన్ తీస్తే బీ స్క్వేర్ మైనస్ 3A స్క్వేర్ వస్తుంది. బీ ఇటు వస్తే y బై బీ ఈక్వల్స్ టు బీ స్క్వేర్ మైనస్ 3A స్క్వేర్. వాడు మనకు అడిగిన వాల్యూ ఏంటి, ఎక్స్ బై ఏ ప్లస్ y బై బి. ఆ రెండు వాల్యూస్ వచ్చాయి కదా, రెండు యాడ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఎక్స్ బై ఏ వాల్యూ ఏ స్క్వేర్ మైనస్ 3B స్క్వేర్, y బై బి వాల్యూ బి స్క్వేర్ మైనస్ 3A స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ 3A స్క్వేర్. ఇక్కడ చిన్న మిస్టేక్ చేశాను, ఒకసారి చూడండి. ఎక్స్ మైనస్ ఐవై ఈక్వల్స్ టు ప్లస్ ఐ అని పెట్టాను. ఇక్కడ మైనస్ ఐని కామన్ తీద్దాం. అప్పుడు ఏమవుతుంది, ఇది ప్లస్ ఇది మైనస్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్. సో ఇక్కడ మనకి మైనస్ బి స్క్వేర్ ప్లస్ 3A స్క్వేర్ వస్తుంది. సో 3A స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ 4A స్క్వేర్ మైనస్ 3B స్క్వేర్ మైనస్ 3B స్క్వేర్ మైనస్ 4B స్క్వేర్. సో 4 కామన్ తీస్తే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. therefore x by a plus y by b equals to 4 into a square minus b square. That's all. ఈ రెండు అసైన్మెంట్ కింద మీరు చేయండి, సాల్వ్ చేయండి. Find the least positive integer n satisfying 1 plus I by 1 minus I whole power n equals to 1. One plus I by 1 minus I, దాన్ని రేషనలైజ్ చేస్తే 1 plus I by 1 minus I whole power n equals to 1. లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ ఎన్కి ఏ వాల్యూ ఇస్తే మనకి లీస్ట్గా 1 వస్తుందో చెప్పాలి మనం. సో 1 plus I whole square by a plus b into a minus b 1 square minus I square equals to 1 whole power n. That implies 1 plus I square plus 2I by 1 plus 1 whole power n equals to 1. 1 minus 1 plus 2I by 2 equals to 1. And 1 cancel అయిపోతుంది. 2I by 2 whole power n equals to 1. 2 to cancel. That implies I power n equals to 1. ఇప్పుడు ఎన్కి ఏ వాల్యూ తీసుకుంటే 1 వస్తుంది, I పవర్ n ఈక్వల్స్ టు 1 అని వచ్చింది. n ఈక్వల్స్ టు 2 వేసాం అనుకోండి, I స్క్వేర్ ఈక్వల్స్ టు ఏమైపోతుంది, -1 అవుతుంది. సో ఈక్వల్ అవ్వదు. n ఈక్వల్స్ టు 3 వేసిన I వస్తుంది. 4 వేసాం అనుకోండి, I పవర్ 4 దట్ ఈక్వల్స్ టు I స్క్వేర్ ఇంటూ I స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు -1 ఇంటూ -1 దట్ ఈక్వల్స్ టు 1. మళ్ళీ I పవర్ 6 వేసాం అనుకోండి, n ఈక్వల్స్ టు 6. అప్పుడేమవుతుంది, I పవర్ 6 ఈక్వల్స్ టు I స్క్వేర్ ఇంటూ I స్క్వేర్ ఇంటూ I స్క్వేర్ అంటే -1 ఇంటూ -1 ఇంటూ -1 దట్ ఈక్వల్స్ టు -1. సో ఈ వాల్యూ కూడా అవ్వదు. ఇది ఒకటి అవుతుంది, ఇది అవ్వదు.
n ఈక్వల్స్ టు 8 తీసుకున్నాం అనుకోండి, I పవర్ 8. సిమిలర్లీ I స్క్వేర్ ఇంటూ I స్క్వేర్ ఇంటూ I స్క్వేర్ ఇంటూ I స్క్వేర్ -1 ఇంటూ -1 ఇంటూ -1 ఇంటూ -1 దట్ ఈక్వల్స్ టు 1. సో n ఈక్వల్స్ టు 8 కూడా అవుతుంది. బట్ వాడు ఏమన్నాడు, లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ అడిగాడు. ఈ వీటిల్లో లీస్ట్ అలా వేసుకుంటూ వెళ్తే వాల్యూస్ వస్తుంటాయి. లీస్ట్ వాల్యూ ఎక్కడొచ్చింది, n ఈక్వల్స్ టు 4. దేర్ఫోర్ n ఈక్వల్స్ టు 4 సాటిస్ఫై ద సొల్యూషన్. మనకు నెక్స్ట్ సమ్ ఏమి ఇచ్చాడంటే 1 + i/1 - i హోల్ క్యూబ్ -1 - i/1 + i హోల్ క్యూబ్ ఈక్వల్స్ టు x + i. దెన్ ఫైండ్ x అండ్ y వాల్యూస్ కావాలి. సో దీన్ని సింప్లిఫై చేసి కాంప్లెక్స్ నెంబర్ ఫార్మేట్లోకి తీసుకురావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దీన్ని ఏం చేస్తామంటే ఫస్ట్ లోపల మనం ఇందాక పవర్ n ఎలాగైతే రేషనలైజ్ చేసామో 1 + i/1 - i ఇంటూ 1 + i/1 + i హోల్ క్యూబ్ మైనస్ 1 - i/1 + i ఇంటూ 1 - i/1 - i హోల్ క్యూబ్. రేషనలైజ్ చేసి సింప్లిఫై చేసి దాన్ని x + iy ఈక్వల్ చేసుకుంటే సో సమ్ వాల్యూస్ వస్తాయి. అప్పుడు x అండ్ y వాల్యూస్ని చెప్పచ్చు. సో ఇలా సాల్వ్ చేయండి. ఫైండ్ ద రియల్ వాల్యూస్ ఆఫ్ theta in order that 3 + 2i sin theta by 1 - 2i sin theta is a, ఫస్ట్ వన్ ఏమడిగాడంటే రియల్ నెంబర్ అయితే తీటా వాల్యూ కావాలి. సెకండ్ వన్ ప్యూర్లీ ఇమేజినరీ నెంబర్. సో ఫస్ట్ రియల్ నెంబర్ అయితే తీటా వాల్యూ, ఇమేజినరీ నెంబర్ అయితే తీటా వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి. సో ఫస్ట్ ఏం చేయాలి, లెట్ z ఈక్వల్స్ టు 3 + 2i sin theta by 1 - 2i sin theta దట్ ఈక్వల్స్, రేషనలైజ్ చేయాలి ఫస్ట్. 1 + 2i sin theta by 1 + 2i sin theta. Three plus 2i sin theta into 1 + 2i sin theta by a square minus b square 1 square minus 2 square I square sin square theta. 3 తో మల్టిప్లై చేస్తే 3 + 6i sin theta plus 2i sin theta plus 2 2 is 4i square sin square theta by 1 plus 2 2 is 4 sin square theta. ఇదేమవుతుంది ఇప్పుడు 3 + 6 + 2 8i sin theta minus 4 sin theta by 1 + 4 sin square theta. దీన్ని ఇమేజినరీ అండ్ రియల్ పార్ట్ కింద మార్చేస్తున్నాం. 3 - 4 sin theta by 1 + 4 sin square theta plus I into 8 sin theta by 1 + 4 sin square theta. ఇది z వాల్యూ మనకు వచ్చింది. వాడు ఫస్ట్ ఏమన్నాడు, రియల్ నెంబర్ అన్నాడు. రియల్ నెంబర్ అయితే ఏమవుతుంది, ఇమేజినరీ పార్ట్ అనేది 0 అవ్వాలి. ఇమేజినరీ ఆఫ్ z ఈక్వల్స్ టు 0. ప్యూర్లీ రియల్ నెంబర్ అయితే ఇమేజినరీ పార్ట్ 0. సో ఇమేజినరీ పార్ట్ ఏంటి, 8 sin theta by 1 + 4 sin square theta ఈక్వల్స్ టు 0. దట్ ఇంప్లైస్ sin theta వాల్యూ ఏమొచ్చింది, 0 వచ్చింది. మనం ఆల్రెడీ ట్రిగ్నోమెట్రీలో నేర్చుకున్నాం. దీనికి జనరల్ సొల్యూషన్ ఏమొస్తుంది, theta ఈక్వల్స్ టు n/, n బిలాంగ్స్ టు z. సెకండ్ ఆప్షన్ ఏంటి, ప్యూర్లీ ఇమేజినరీ నెంబర్ అన్నాడు. ప్యూర్లీ ఇమేజినరీ నెంబర్. ప్యూర్లీ ఇమేజినరీ అయితే ఏమవుతుంది,
రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి. రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ ఇప్పుడు ఏముంది, 3 మైనస్ 4 సైన్ థీటా బై 1 ప్లస్ 4 సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 0. అంటే 3 మైనస్ 4 సైన్ థీటా ఈక్వల్స్ టు 0. సైన్ థీటా వాల్యూ ఎంత వచ్చింది, 3/4. రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ 0 అంటే 3 మైనస్ 4 సైన్ స్క్వేర్ థీటా బై 1 ప్లస్ 4 సైన్ స్క్వేర్ థీటా 0 అయింది. 3 మైనస్ 4 సైన్ స్క్వేర్ థీటా 0. సైన్ స్క్వేర్ థీటా వాల్యూ 3/4. సైన్ థీటా వాల్యూ ఏమొచ్చింది, √3/2. మనకి జనరల్ సొల్యూషన్ మళ్ళీ యాస్ట్రిస్ ట్రిగ్నోమెట్రీ ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నప్పుడు చెప్పుకున్నది. థీటా ఈక్వల్స్ టు n/, ప్లస్ ఆర్ మైనస్ π/3. సైన్ థీటా వాల్యూ ఎక్కడ మనకి √3/2 అవుతుంది, π/3 దగ్గర. సో n/, ప్లస్ ఆర్ మైనస్ π/3 అన్నది. చాప్టర్ ద లాస్ట్ సమ్ ఈస్ ఫైండ్ ద రియల్ వాల్యూస్ ఆఫ్, in this exercise the last sum, sorry, not this chapter, x and y if x minus 1/3 plus I plus y minus 1/3 minus I equals to I. ఇక్కడ x and y వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు. మనం ఇంకేం లేదు, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం. దీనికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే సమ్ వాల్యూస్ ఇటు అటు వస్తాయి. అప్పుడు రియల్ అండ్ ఇమేజినరీ పార్ట్స్ ఈక్వల్ చేస్తే ఎక్స్ వాల్యూ వై వాల్యూ అనేవి వస్తాయి. సాల్వ్ దిస్ సమ్. This is the end of this exercise. In next class we discuss about the modulus and amplitude of a complex number. Thank you.